అంటే మీరు సువార్థికునిగా ఉండే పోలీసులకు కానీ ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ సువార్త చేస్తూ ఉన్నారు అంతేనా అంకుల్? అవును. సంపూర్ణంగా దేవుని సేవలోకి రాలేదు. మీటింగ్ పెట్టాలన్నా నేను ఒక్కనే మీటింగ్ పెట్టాను. భోజనాలు పక్కింటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు నమ్మాలంటే మనం ఏంటో తెలియాలి. ఒక ఆయన మా గోడ నుంచి చూస్తున్నాడు, ఎదిరింటి ఆయన. మీటింగ్ జరిగేది. ఆయన అక్కడ నుంచి చూసి తెల్లారి ఆయన ప్రభు నమ్ముకున్నాడు అంతే. అలాగా ఆ మీటింగ్ వంట చేయడానికి మాకు తెలిసిన వాళ్ళు పిలిచారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్నారు, వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. నేను అటు సేవకు వెళుతూ వస్తున్నప్పుడు సైకిల్ మీద వస్తున్న సమయంలో ఒక ఆయన పోషెట్ అని ఒక అతను నాకు సైకిల్ అని పరిచయం అయ్యాడు. బ్రదరు ఏం చేస్తారు, మీరేంటి పేరు అని ఆయన అడిగాను. ఆయన వేరే ఊరు పనిచేయరని అడిగిన తర్వాత నేను ఇట్లా దేశం పెట్టినా నాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది పరిస్థితి అంటే, మీరు ప్రభు నమ్ముకోండి, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అతన్ని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నేను సైకిల్ దొక్కుంటూ సువార్త చెప్పుకుంటూ వచ్చినాను. పెద్ద గుట్ట నుంచి వచ్చిన తర్వాత నీకు ప్రార్థన చేస్తా అని చెప్పి చాలా ఉసుకే ఉన్నటువంటి స్థలం ఒక లోపలి చెట్లలో తీసుకెళ్ళి అక్కడ మోకరింపజేసి ఆయన ప్రార్థన చేసి ఆయన ఇప్పుడు దేశం వెళ్ళిండు, మంచిగా అయిండు, ఎమ్రాడ్లో బిల్డింగ్ కట్టిండు. నాకు మళ్ళీ పరిచయం కాలే ఆయన. మళ్ళీ ఎమ్రాడ్లో బిల్డింగ్ కట్టిన తర్వాత నాకు పరిచయం ఆయన. దేవుడు నమ్ముకున్నాడు. ఆయన భార్య, ఆయన కుటుంబం అంతా కూడా మొన్న రీసెంట్ లో పోయిన ఏప్రిల్లో బిడ్డ పెళ్లి చేసి ఇంటికి వచ్చి రావాలని ఆయన సమస్యలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు దేశం పోతున్నాడు, వస్తున్నాడు, కానీ ప్రభులో ఉన్నారు. అంటే ఒక ఆయన ఒక కమరైన సైకిల్ మీద తీసుకున్నాడు. ఆయన మనకు కావాలి కదా, నేను సువార్త చెప్పాలంటే దొరకాలి కదా. అప్పుడు ఆయన సైకిల్ మీద కూర్చుని పెట్టుకుని సువార్త చెప్పకుండా తీసుకున్నాడు. సువార్త అనేది ఎట్లా అంటే, నేను ఒక తీర్మానం చేసుకున్నా, అంటే సేవకుడిగా లేనప్పుడే తీర్మానం చేసుకున్నా, ఇవాళ నేను పని చేయకపోతే భోజనం చేయద్దు. పౌలు గారు దేశంలో రాసిన పత్రికలు ఉంటుంది, అంటే పని చేయన్నాడు భోజనం చేయద్దు అన్నమాట. సామెతలు 31 ఉంటుంది. ఆమె పని చేయకుండా అని భోజనం చేయొద్దు అనే మాటలు తీర్మానం చేసుకొని ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితిలో మనం పరిచయం చేసుకోవాలి. ఎట్టి పరిస్థితి రోజు స్వార్థ చెప్పని తినొద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఇలా సువార్త చేయలేదా, తినదు అనేటువంటి తీర్మానం చేసుకొని సువార్త చేస్తాం. ఆ దినాలలో ఈ ఫోన్లు కానీ మైకులు కానీ ఇవన్నీ లేవండి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు మాకు సువార్త చెప్పిన పాస్టర్ గారితో ఎడ్ల బండి కట్టుకొని దానికి మైక్ ఒకటి ఉండే, దాన్ని కట్టుకొని సువార్త చేసి ఎడ్ల బండికి అలాంటి పరిచయం చేసినాం. మీకు చెప్పాలంటే మేము 30, 40, 50 కిలోమీటర్లు సైకిల్ పోతే తొడలు ఎర్రగా అయిపోయాడు. అంతా చెప్పుకుంటే అది బాగా అనిపిస్తుంది, కానీ ఓర్చుకొని సైకిల్ దొక్కుతుంటే ఆ సీటు రాకి 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 అయిపోయేది. ఆయన ఎట్లా తుడుచుకుంటారో ఏదో రకంగా సువార్త అనేది అందాలి, లేకపోతే సైకిల్ తొక్కాలి. మరి అంకుల్, మీరు రక్షణ పొందారు, దేవుని ప్రేమను తెలుసుకున్నారు, మరి మీ కుటుంబం ఎలా రక్షింపబడ్డది? సంతోషం, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనది. ముందు నేను చెప్తూ వస్తున్నాను, కానీ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టలేదు. కుటుంబాన్ని అనేది ముందు తీసుకుంటూ ఇతరుల సువార్త అనేది చేసుకుంటూ వస్తుంది. కుటుంబంలో ప్రతి ఉదయం 5 గంటలకు లేవాలి, ప్రార్థన చేయాలి, అందరినీ అక్కడ కూర్చోబెట్టాలి, అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. అలాగా తీసుకొని వచ్చిన లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ నీ మీద ప్రకాశిస్తున్నది అని, జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుందని, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడని పాటను ప్రతిరోజు పాడుతుండాలి. ఇక కుటుంబంలో జరిగినటువంటి దాని కొరకు కుటుంబాన్ని కూర్చోబెట్టి పొద్దున ఈ పాట పాడుతూ చేస్తున్నప్పుడు వస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే తమ్ముడు మాతో పాటు ఉండి రక్షణలోనికి తాను పాటలు పాడుతూ మాతో ఉన్నాడు.
రెండవది నాకన్నా పెద్ద అన్న కూడా అలాగే మాతో కలిసి ఏకీభవిస్తూ వచ్చింది ఆయన వదిన కూడా. తర్వాత మూడో రకము ఏంటంటే మా అక్క 87వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమెకు ఉన్నటువంటి ఒక బీమారు వచ్చింది. అది భయంకరమైన బీమారు, కుటుంబంలో అందరు కూడా చనిపోతుంది అనుకున్నాం. ఆమెకు అప్పుడు ఒకే కొడుకు, ఇంకా బిడ్డ లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఆ తర్వాత బిడ్డ కలిగింది, ఆమె చిన్న పిల్ల. ఆ సమయంలో ఆమెకు బీమారు వచ్చిందంటే ఇట్లా కూర్చుండి దగ్గి 2 సార్లు దగ్గే వరకు బకెట్ రక్తం పడేది. రక్తం పడుతూ ఉంటే ఇక ఆమె ఎప్పుడు ఊంచిన మొత్తం రక్తం పడుతూ ఉండేది, ఇక చనిపోతుంది అని అనుకున్నాం. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ డాక్టర్ కూడా ఆమె బతకడం కష్టం అని చెప్పారు. అప్పటికి నేను ప్రభువుని నమ్ముకున్నాను, దేవుడు బతికిస్తాడని. నేను వెళ్ళి సేవకులను కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత ఆమె బ్రతికించబడ్డది. కుటుంబము ఈ ఆరాధన అప్పటి నుంచి రక్షించబడ్డది, మంచిగా ఉన్నది. ఇప్పటి వరకు ఆమెకు కొడుకు బిడ్డ, బిడ్డకు బిడ్డ, కొడుకు బాగానే ఉంది. దేవుడు మాకు చేసిన మేలుకు మేము ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువని అని చెప్పి మా బావ తన సొంత భూమిలోనే 3 గుంటలు స్థలం ఇచ్చి మందిరానికి సాయం చేసి కట్టారు. ఆయన చేసిన సాయం బట్టి ఇప్పుడు మందిరం కూడా వాళ్ళ స్థలంలోనే నడుస్తుంది. అది మా అక్క పట్ల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. అంటే అక్కగారు స్వస్థత పొందుకుంది చూసి బావ కూడా దేవుని నమ్ముకున్నాడు. ఆయన నమ్ముకోవడం అంటే ఒకటే పట్టు, ఆయనకు బాగా అలవాట్లు అన్నీ ఉండేటి. నువ్వు చెప్తే తినేటువంటి వ్యక్తి కాడు ఆయన. కానీ ఆయన ఇక కులపరంగానో ఇట్లా మతపరంగానో ఎన్ని తీసుకున్నా కానీ ఆయన ఏది కూడా పట్టించుకోవాలి, నాకు దేవుడు ఉంటే చాలు అనేటువంటి స్థాయిలో వచ్చాడు, నమ్ముకున్నాడు. ఆ పిల్లలు కుటుంబం అంతా కూడా దేవునిలోనే ఉంటున్నారు. ఇక ఆయన ప్రభు చిత్తంలో ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి బావ. కానీ ఇప్పుడు మాత్రం అక్క పిల్లలు వాళ్ళు బాగానే ఉన్నారు. ఈ రెండో విషయంలో మా తల్లి నమ్ముకోవాలంటే ఆమె నమ్ముడు లేదు మళ్ళా. ఆ తల్లి ఏంటంటే ఎవరైనా ఎటన్నా పోతున్నానా అనేటువంటి చెప్పేది. మా ఇంట్లో ఇప్పుడు ఈ బర్రెలు పాలిచ్చేటి ఉన్నా కానీ ఉన్నా కానీ అన్ని చీమలు అచ్చిపట్టేటి, మీద ఉట్టి మీద పెట్టిన చీమలు అచ్చిపట్టేటి. అప్పుడు తమ్ముడు చెప్పిండు ఏమనంటే కొంచెము సలిది ఉంటే ఉన్నదంతా పాసిపోద్ది అని. ఈ వాక్యం నుండే మాట్లాడిండు, పులిసిపోద్ది అని మాట్లాడితే నేనేం చేస్తున్నా అని ఆమె మాట్లాడింది. తర్వాత ఇప్పుడు ఒక అద్భుతం చూడమ్మా అని చెప్పి తమ్ముడే ప్రార్థన చేశాడు. అట్టిగానే కింద పెట్టి ప్రార్థన చేస్తే ఒక్క చీమ కూడా దాని అంకర రాలేదు. ఇప్పుడు నమ్ముతావంటే ఇప్పుడు నమ్ముతాయని నమ్మేది మా ఒక చీమల ద్వారానే ఒక అద్భుతం అనేది పెరుకు పాలకు పట్టలేదు. ఆ ప్రార్థన వల్ల అప్పడుతుంది నాకు దేవుడే అవసరమని అమ్మ నమ్ముకుంది. ఇంకా నాయన కూడా ఇంకా అంగీకరించలేదు. ఆ తర్వాత మా చెల్లెకు ఉన్నట్టుండి 88వ సంవత్సరంలో ఆమె పనికి పోయింది. పనికి పోయి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి అన్నం తిని మళ్ళీ పనికి పోదామంటే నడుము నుంచి లేవరాలే, కాళ్ళు ఇక పడిపోయిన, ఎక్కడ పరిశ అనేది లేదు. అప్పుడు ఏం చేద్దామని ఆ దినాలలో ఫోన్లు అవన్నీ ఏమి లేవు. చెప్పారు, వార్త వచ్చింది. అప్పుడు వీడికి తీసుకొని రండి అని ఆ 88వ సంవత్సరంలో కోనరావుపేటలో మీటింగ్లు పెట్టినాం. మీటింగ్లు పెట్టిన తర్వాత ఆ మీటింగ్కు చెడ్ర పాస్టర్ గారు వచ్చారు. ఆ 3 రోజులు మీటింగ్లు జరిగిన తర్వాత ఆమెను తీసుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత 3వ నాడు తిరిగి లేచి నడిచింది. తిరిగి లేచి నడిచిన తర్వాత అప్పుడు మా ఆయన ఏమన్నాడంటే దేవుడిక నాకు నా బిడ్డ కానీ ఎక్కువనా, దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినని మా ఇంటిలో మా నాయన ఆ అద్భుతాన్ని చూసి నమ్ముకొని ఆ రోజు ఆయన బాప్తిసం పొందటం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా
మా వదినే పెద్ద ఆమె సువార్త విన్నది. సువార్త విని అదే రోజు ఆమె కూడా బాప్తిసం తీసుకున్నది. ఆమె పేరు సువార్త అని పెట్టినాం. అప్పటికి మా అన్నయ్య నమ్మలేదు. ఆ తర్వాత 91 సంవత్సరం అంటే 88 నుంచి 91 సంవత్సరం దాకా 3 సంవత్సరాల వ్యవధి మా అన్న కూడా నమ్మకపోతే అప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత నన్ను ఎటు తీసుకుపోవాలి అని చూసినప్పుడు ఇంకో పాస్టర్ దగ్గర తీసుకెళ్ళి ప్రార్థన చేయించినాం. భీమగల్ సెంటర్ పాస్టర్ దగ్గర ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన మంచిగా అయి వాళ్ళిద్దరూ మా వదినే అన్న ఇద్దరు కలిసి సేవ చేస్తూ సంఘాన్ని నడిపిస్తారు. ఇది అన్నయ్య రక్షణ. మా వదిన మాత్రం బీమారు కాదు, కానీ దేవుడు కావాలని ఆమె నమ్ముకుంది. తర్వాత చెల్లె 3వ నాడు నడవటం ద్వారా మా నాయన రక్షింపబడ్డాడు. మా కుటుంబంలో ఒకరికొకరు ఇలాగా రావటం అనేది జరిగింది. మా తమ్ముడు ఉన్నాడు, మా చిన్నమ్మ కొడుకు. ఆయనకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇంకా మళ్ళీ చేయడానికి కూడా అవకాశం లేదు. కానీ ఆయన యేసుప్రభు నమ్మలేదు. మా చిన్నమ్మ మాకు దేవుడు వద్దు అని అంటే నేను టబులాలు తీసుకుపోయి కంజర తీసుకుపోయి అలా ఆకిట కూర్చుండి పాటలు పాడి చప్పట్లు కొట్టి పాటలు పాడి ప్రార్థన చేసి వచ్చిన. ఇక తోస్తే భోజనం పెట్టింది. చిన్నవ్వ కనుక భోజనం పెట్టింది, కానీ నమ్మలేదు. ఎందుకంటే తమ్ముడు పెళ్ళికున్నాడు, చెల్లె పెళ్ళికుంది అని చిన్నమ్మ నమ్మలేదు. ఆ తమ్మునికి ఆపరేషన్లు అయినాయి. కామారెడ్డిలో హాస్పిటల్ ఉంచారు, ఐసీయూలో ఉన్నాడు. నేను పాస్టర్ గారిని, ఇదే పౌల్ పాస్టర్ గారు నాకు సువార్త చెప్పిన పాస్టర్ గారిని బస్ ఛార్జీలు పెట్టుకొని మా తమ్మునికి ప్రార్థన చేద్దామయ్యా అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుండా వెళ్ళి కామారెడ్డిలో లోపలికి హాస్పిటల్లో వాళ్ళు డాక్టర్ రానియలేదు. అక్కడే ఉండి కిటికీ దగ్గర ఉండి చేతెత్తి ప్రార్థన చేయించిన. దేవుని దయని బట్టి అతడు మంచిగా అయిండు. కుటుంబం రక్షింపబడింది. అతనికి 3 కొడుకులు. ఆ చిన్నమ్మ కూడా నమ్ముకుంది. ఆ ఊరిలో మొత్తం రెడ్డిలో ఉన్నటువంటి ఊరు. ఒక పేరు కూడా క్రైస్తవ పేరు ఉంటే ఒప్పుకోరు. ఎల్లయ్య మల్లయ్య అనేటువంటి పేర్లు ఉంటేనే నడవాలి. కానీ ఇప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మందిరం కట్టబడింది. అక్కడ నేను చెప్పినటువంటి పాస్టర్ యేసురత్నం అని మా అన్నయ్య బామ్మారి నమ్ముకోండి అని చెప్పి ఆయన అక్కడ సేవ చేసి మందిరం కట్టిండు. మా తమ్ముడే దానికి నిలబడి మందిరం కట్టిండు. మందిరంలో ఆయన ఒక పాత్రగా ఉన్నాడు, మా చిన్నమ్మ కొడుకు. అలాగే అతను స్వస్థపడి బాగుపడి చేస్తాడు. మా కుటుంబంలో నేను చెప్తున్నాను, ఇలాంటి అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. పోతే ఇంకొక చిన్నమ్మ ఉంది. ఆ చిన్నమ్మది వేరే ఊరు. ఆ ఊర్లో అస్సలు క్రైస్తవులు లేరు. నేను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అలా గోడకు సున్నం వేసి బొట్లు పెట్టి అవి ఉన్నాయి. ఆ మొగరానికి ఇంట్లో మొగరం అంటారు దాన్ని. దానికి ఉంటే నేను అర్థం కావచ్చని ఆడిపోయినా. చూసేవారు కదా సున్నం వేసి బొట్లు పెట్టారు. నేను అర్థం అనుకున్నామని. అటువంటి పూజ చేస్తున్నటువంటి ఆ తల్లికి నేను సువార్త అందించడం జరిగింది. చాలా ప్రేమ నాకు. ఆ కుటుంబంతో 35 కిలోమీటర్లు ఆదివారం ఆమె తప్పక నడిచి వచ్చింది ప్రార్థన. మా చిన్నమ్మ అప్పుడు ఫోను లేవు. ఆ సమయంలో ఇవాళ ఆదివారం చర్చిపోవాలి అని ఆమె పెండ తెచ్చుకొని అక్కడ ఇంటి దగ్గర పెట్టి లేచి ఆ పెండను తీసి బకెట్ లేచి కలుపుతున్నప్పుడు అందులో ఒక చెడుగు ఉంది, పాము. అది ఏళ్ళ మధ్యలో పట్టి కరిచింది. ఆమెకు మంట మండుతుంది. ఏమవుతుందని లేవటి వరకు పాము ఊగులాడబడ్డది. దాన్ని తీసి అటు పడేసి ఆమె కొట్టింది, చంపేసింది. ఇంట్లో ప్రార్థనలు ఉంటే రాసుకున్నది. ఆమె విశ్వాసమును బట్టి మా చిన్న నాన్న ఆయన కూడా ప్రభుని అంగీకరించి ఆ ఊరిలో క్రైస్తవులు ఎవ్వలేరు. ఆ ఊరికి వెళ్ళి నాకు 30 కిలోమీటర్లు ఉంటుంది, సైకిల్ మీద పోయి ఆ ఇల్లును దర్శిస్తూ వచ్చాడు. ఆమె కూడా రక్షింపబడ్డది. ఇప్పుడు వాళ్ళ అల్లుడే సేవ చేస్తున్నాడు. మా చెల్లె ఆ భర్త సేవ చేస్తున్నాడు. ఆ ఊళ్ళో సంఘం కట్టబడింది. పాము గరవడానికి ముందు ఒక రీజన్ ఉంది. చుట్టుపక్కల అంత బైన్లు అంటే మంత్రగా దించుడు పోస్టర్. ఆమెకు ఉన్నట్టుండి ప్రభుని అంగీకరించలేదు. అప్పుడు మేము కూడా అంగీకరించలేదు. కానీ ఆమె పాదం మీద ఇట్లా
ఇట్లా గోకింది అంతే. ఇట్లా గోకే వరకు అది వెంటనే తెల్లారి వరకు పుండై పురుగులు పడ్డాయి, దాంట్లో పురుగులు వాడుతున్నాయి. ఇక తెల్లారి వరకే మురిగిపోయింది కాలు, పురుగులు పడి. దానికి ఎన్నో హాస్పిటల్ తిరిగిన తర్వాత లాస్ట్కి అయితే ఆ కాలు కొట్టేసి, కాలు కొట్టేసిన తర్వాత నేను యేసుప్రభుని నమ్ముకోవడానికి నమ్ముకున్నాక ఆమెకు సువార్త చెప్పిన. ఇంకా గాయం మానలే, ఇంకా మంత్రాలు 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 అని బాధతో ఉంది. ఆ మంత్రం నుండి ఆ గాయము తక్కువ అయిపోయి ఆ మంత్రాల నుండి విడుదలైంది. విడుదలైన తర్వాత ఇక సావాసానికి సంఘానికి వస్తున్న సమయంలోనే పాము గరిచింది. మళ్ళీ పాము గరిచింది. ఆ పాము గరిచినప్పుడు దాని నుండి కూడా కాపాడిండు. అది మా చిన్నమ్మకు దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యము, అద్భుతం అని తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలాంటి అద్భుతాలు ఎన్నో మా ఇంట్లో జరిగినాయి. ఇంతకుముందు చెప్పాను, యేసరత్నం అన్నటువంటి వ్యక్తికి సువార్త చేస్తే ఆయన ప్రభుని ఆయనకు షాప్ ఉంది. షాప్ ఉంటే ఆ షాపును బంద్ చేస్తూ డబ్బా దించే వరకాల కింద పాము వచ్చింది. ఆ రాత్రి 7 గంటల రాత్రికి కాటేసింది. కాటేసే వరకాలు ఏమైందంటే ఆ పళ్ళు ఇరిగినాయి, పాము పళ్ళు ఇరిగినాయి. అక్కడి నుండి ఏమో గరిచిందని తీసుకొని వచ్చి లైట్కి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ముళ్ళు ఇట్లా ఏరేసాం. కానీ ప్రార్థన వల్లనే తక్కైంది. దేవుడు స్వస్థం, ఆయన సేవ చేస్తున్నానని చెప్పాను, ఆయనకు అట్లా జరిగింది. మా కుటుంబంలోనంటే ఇక అంతా మా కుటుంబం ఇది, ఒక్కొక్కరు వెనుక తీసుకొని వస్తున్నారు. ఆయన భార్యకు 3 సార్లు పాము గరిచింది. ఆయన భార్యకు 3 సార్లు పాము గరిచింది. బురుసులు కక్కింది. అందరు పోలీస్ స్టేషన్ పక్కనే. ఆమె చంపుతారా అయింది, ప్రార్థన అని దవాఖాన కొంచెం అని అందరు అంటుంటే ఆమె మాత్రం ప్రార్థన అన్నది. ఆయన కూడా ప్రార్థన చేస్తే ఆ బురుసులు కక్కేది కూడా తక్కువైంది. దానికి అప్పుడు మా అన్న రాజరత్నం గారు నమ్ముకున్నారు. అక్కడ సంఘం ఉంది, సంఘం అందరూ ప్రార్థన చేశారు. దేవుడు ఇట్లా అద్భుతాలు జరిగించుకుంటా మా కుటుంబం గురించి చెప్తున్న అద్భుతాలు అనేది ఇలా జరిగినాయి. ఇట్లా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. దాంతోపాటు మేము ప్రోత్సహించబడ్డాం, ప్రభు సేవలో ముందుకు సాగామని తెలియజేస్తున్నా. మేము చేసిన ఘనకార్యాలు ఏమి కూడా లేవు, కానీ ఆ దేవుడే ఒక తల్లిలా ఒక తండ్రిలా భుజం తట్టి నడిపిస్తూ వచ్చాడు. మిమ్మల్ని కూడా నడిపిస్తాడు, ఆయన విడివాడు అని తెలియజేస్తున్నాను. ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. ఇక్కడ పాస్టమ్ గారు ఉన్నారు. పాస్టమ్ గారు ఒక ఆయన 3 రోజుల నుంచి పిల్లోడు సప్పులేదు, చనిపోయినాడు. అన్నీ చేశారు మా సొంతూరులోనే. ఆ తర్వాత మేము మా సొంతూరులో ప్రార్థన చేస్తే మంచిగా అవుతుందని అలానేలే పోయి మేము ప్రార్థన చేస్తే పిల్లాడు లేచాడు. పిల్లాడు లేచిన తర్వాత 3 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అందరూ ఆశ్చర్యపడ్డారు. దేవుడు అంత గొప్ప గొప్ప కార్యాలు జరిగించిండు. ఆ విషయంలోనే తెలియజేస్తున్నాం దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పరిచర్యలో సిమన్పల్లిలో ఉన్న సంఘాన్ని అక్కడ ఒక వ్యక్తికి అప్పచెప్పాము. అక్కడ దావీద్ అనేట ఆయన పరిచర్య చేస్తాడు, ఆయన నడిపిస్తాడు. ఇప్పుడు కొండ్రపేటలో అన్నయ్య పరిచర్య చేస్తారని నడిపిస్తారు. అల్మాస్పూర్లో యేసరత్నం మా బామ్మాది ఆయన నడిపిస్తారు, వాళ్ళ కొడుకు నడిపిస్తారు. ఎల్లారెడ్డిపేటలో వాళ్ళ కొడుకు నడిపిస్తారు. లింగంపల్లిలో ఆ తర్వాత మా చిన్నమ్మలు నడిపిస్తాడు. తర్వాత ఈ ఏములవాడలో కూడా మా తమ్ముని ఆ బామ్మాది నడిపిస్తారు. ఆ తర్వాత నాకు ఇచ్చినటువంటి దాంట్లో మా సంఘస్థుల నుండి సనుగుల్లో లోకానికి ఆయన నడిపిస్తారు. ఆ తర్వాత రామరావుపల్లి కూడా స్టీఫెన్ అంటే ఆయన నడిపిస్తారు. ఆ తర్వాత కోరుట్లలో కూడా సొలొమోన్ అంటే ఆయన నడిపిస్తారు. ఇలాంటి సంఘాలను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మేము చేసిన దాంట్లో నాతో పాటు నా కొడుకు హిజ్కియా పరిచర్యలో ఉన్నాడు. ఆయన అద్భుతంగా తాను కూడా అభిషేకం పొందుకొని పరిచర్య చేస్తున్నారు. మా కుటుంబంలో ఎక్కడ చూసినా అందరు పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు. నేను అనుకోకుండా 2 పాటలు రాశాను. 85వ సంవత్సరంలో రక్షింపబడిన తర్వాత సేవకునే వెడలి తిని, సేవకునే వెడలి తిని, ప్రభు సేవకునే వెడలి తిని, సేవకునే వెడలి తిని,
ఇంత గొప్ప రక్షణ నాకు అందక నాకు పోయేనే. ఇంత గొప్ప రక్షణనిచ్చిన సేవను చేసేదను, సేవకునే వెడలి తిని అనే దాంట్లో పాట రాశాను. అలాంటిగా రాశాను కానీ మాకు ఈ ఫోన్లు లేవు, నింపేటి లేవు, అలాగా ఉండేటి లేవు. ఆ దినాలలో ప్రభువుని అంగీకరించిన దినాలలో ఒక గొప్ప ప్రేమ అనేది ఉంది. దేవుడు మాట్లాడేటువంటి కార్యక్రమం ఆర్ఆర్కే మూర్తి గారు చెప్పేది కూడా రేడియోలో మాత్రం విందుంటిని, ఆ చాలా చక్కగా విందుంటుంది. ఏ విధం చేతనో వాక్యం వినాలనేది మేము ప్రోత్సహించబడ్డాం. మరి అంకుల్ గారు, మీరు ఎలా సంపూర్ణంగా దేవుని సేవలకు వచ్చారు? నేను ఆ పాట ద్వారా అనేది అప్పటికి వచ్చింది. నేను శ్రీమన్పల్లి ఏరియా గురించి ఇందాక మాట్లాడాను. అటు వెళ్ళినప్పుడు పనికి పోతున్నా, మళ్ళా ఇది కార్పెంటర్ చేస్తూ సేవ చేస్తున్నా అని చెప్తున్నా కదా. వెళ్ళినప్పుడు నేను వెళ్ళి పని చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తి లేరు. పొద్దున ప్రార్థన చేసిన ఏమనంటే, ప్రభా నా నోటికి నువ్వు నోరుగా ఉండాలి, నేను ఎవరితో మాట్లాడి నువ్వు మాట్లాడు, నీ సేవలు నన్ను వాడుకో అని ప్రార్థన పోయిన తర్వాత అక్కడ పని చేస్తున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మొద్దు చెప్తున్నా, అది అన్ని ముడిగలు, దాని గేనెలు, అది చాలా అంటే ఇక భాషలు ఇరిగిపోతాయి. అవి అటువంటి తయారు చేయాలి, దాన్ని ఇప్పుడు నూనె తీసుకురావాలి. అయితే ఆ సమయం మాట్లాడితే చెక్కగా దేవుడు మాట్లాడితే, ఇంత ముడిగలు ఇన్ని గేనెలు దీనికి ఉంటే దీన్ని ఇంత శృంగారంగా తయారు చేస్తున్నావు, నా ప్రజలు మరగుజ్జుగాను పాపంలోను అమ్ముడిగేలు గేనెలు తిరుగుబాటు అనేటువంటి ప్రజలు ఉండగా వాళ్ళకి వాళ్ళు చెప్తారు. అప్పుడు యాకోబు పత్రిక 4:17 నుంచి మాట్లాడతారు. మేలైనది చెయ్యనెరిగి చెయ్యకపోవడమే పాపం అని అన్నాడు. నువ్వే పాపం చేయలేదు కాదు, నీకు చెయ్యనెరిగినావు, సువార్త చేయనెరిగినావు, వాక్యం చెప్పనెరిగినావు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలిసింది నీకు, కానీ నువ్వు నా పని చేయక మరి నీ పని చేస్తున్నావు అని ఈ ప్రజలను నాకు నచ్చేటట్టుగా నువ్వు తయారు చేసేటట్టుగా ఉండాలి. మేలైన చేయనేది అలా చేయకపోవడమే పాపం అని అప్పుడు మాట్లాడగా అప్పుడు ఆ పని అక్కడ ఆపేసిన. ఆ ఆపు చేసి నేను ఈ విషయం తీసుకొని పూర్తి సేవకిగా వెళ్ళటం అనేది ప్రారంభించాను. సమయంలో కొంచెము ఆ సింహన్పల్లి ఏరియాలో నేను పరిచయం చేస్తున్న ఆ దినాలలో దేవుడు నన్ను పిలిచాడు, వెళ్తున్నాను. కొంచెం బలహీనత అనేది కూడా నాకు వచ్చింది. బలహీనత అంటే ఇక ఎప్పుడు సైకిల్ దొక్కుతూ ఉంటే ఇక పని చేసుకోవాలి, సైకిల్ దొక్కాలి. ఆ సైకిల్ మీద భీమ్గల్ దాకా పోయినా. అంటే ఎన్ని కిలోమీటర్లు? ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే డాంబర్ రోడ్డు అటువంటివి కాదు, కచ్చ రోడ్లు, గుట్టలు ఎక్కాల దిగాల. ప్రభు బల్ల కార్యక్రమం నేను ఆపు చేసిన ఆ సందర్భాల్లో మళ్ళీ మాకు ప్రభు బల్ల కావాలంటే ఇక్కడ ఉన్న సంఘంలో కాకుండా నాకు సెంట్రల్ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ప్రతి నెల 2వ శనివారం నాడు అక్కడ ఉపాస ప్రార్థన, తర్వాత బలారాధన. అంటే సైకిల్ మీద మా అన్న కానీ రక్షణ పడిన తర్వాత ఆయనను కూడా బలారాధనకు అక్కడే తీసుకువెళ్ళాడు. సింహన్పల్లిలో ఒక ఆయన రక్షణ పడినాడు, ఆయన పేరు కోచయ్య. ఆయనకు ఆ బీమార్ అంటే టీప్ బీమార్, అంటే మాంసంలో తినేది ఆ బీమార్. ఆయన దగ్గరికి పోతే చాలా ఆసన వస్తుంది అంతా, ఆయన బాడీ మొత్తం వాసనతో. ఆయన కొరకు సపరేట్ మేకను కోసారు. సపరేట్ మేకను కోసి ఇంట్లో ఎండబెట్టి రోజు అదే పెట్టాలి. ఆయనకు నేను సువార్త చెప్పాలని నాకు ఆశ. పూదిబాతి తీసుకుపోయి నా చేతిలో పెట్టుకొని నడుచుకుంటా ముప్పు కాడ పెట్టుకుని సువార్త చేసిన ఆయన. సువార్త చేసి యేసుప్రభు బాగు చేస్తాడు, నువ్వు దేవుని నమ్మకం ఉంచుకొని చెప్పిన తర్వాత నేను బాగా అవుతాను అన్నాడు. మంచాల వాడు మంచిగా అవుతావు నువ్వు అని అన్నాడు. ప్రార్థన చేసిన 2వ వారానికి ఆయన మంచిగా, 2వ వారానికి మంచిగా భీమ్గాల్లో చర్చి పని నడుస్తుంది. అక్కడ మనం బలారాధన ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆడికి పోదాం పాన ఆడికి వచ్చింది, చర్చి పని కూడా చేసిండు ఆయన. చర్చి పని కూడా చేసిండు. అంటే అంత భయంకరమైనటువంటి హిమారులు ఉన్న దేవుడు అక్కడ ఉన్నప్పుడు కార్యాలు చేసిండు. ఆ పాపాయ పాటేలా దయ్యం పడితే ఆయన బాగా అయిపోయింది. ఇంకా చాలా మంది అక్కడ జరిగినాయి, అందరు చూసిరు, ప్రజలు చూసిరు. ఒక ఆమె లచ్చవాణి ఉంది, ఆమెకు 3 సార్లు పాము కలిసింది. ఆమె జినిగాల అనే ఊర్లో 3 సార్లు నాగపాము కలిసి. మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళీ తక్కువ అవుతుంది. ఇంకా మందులు కానీ ఏదిగా ప్రార్థన చేస్తే తక్కువ అవుతుంది. నిజంగా ఆ ఏరియాలో దేవుడు చాలా కార్యాలు చేసిండు. అది ముళ్ళు ఇరిగిపోయేటువంటి పరిస్థితులు దేవుడు కార్యాలు చేశాడు. అయితే నాకు ఆ షెటర్ పాస్టర్ పరిచయం అయి ఆ భీమ్గాల్కి వెళ్ళటం రావటం, అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ గురించి
స్తుతి ఆరాధన గురించి, స్థుతిలో ఉన్నటువంటి శక్తి గురించి, ప్రార్థన కాదు ఇట్లా ఉండాలని చెప్పాడు. ఆ సమయంలో కూడా నాకు కొంచెం బలహీనత ఉన్న సమయంలో కూడా నేను ఇతరులకు ప్రార్థన చేస్తున్నా మంచిగా అవుతుంది కదా, ఒక్కసారి మళ్ళీ దేవుడు మాట మాట్లాడి అంటే నీవు ఇతరులను స్వస్థపడాలని ఎట్లా అనుకున్నావా అన్నాడు. అది నాకు గుండె దాటిపోయింది. అసలు నువ్వు మంచిగా ఉండి ఇంకోలా చేయాలా, దానికి వెళ్ళిన తర్వాత నేను ఛాయ్ దాగా అదే అనుడు, నాకు బాడికి వాడది అనుడు, ఇట్లుండ వాళ్ళు అనుడు, పాలు పోసుడు. నాకు ఇప్పటికీ ఆ ఏరియాకి పోతే సార్ ఛాయ్ దాకా పాలే తాగుతాడు. అట్లా అలవాటు. ఇప్పుడు 30 ఏళ్ళు దాటిపోయి 35 ఏళ్ళు అవుతుంది, కానీ ఆ ఏరియా పోతే నన్ను అలాగనే చూసుకుంటాను. నాకు ఆ రాత్రి ఆ మాట చెప్పిన తర్వాత దేవుడు నన్ను అద్భుతంగా ఆ దగ్గు అనేటువంటిది, ఆ అలసట అనేది రాకుండా చేసేసి, అంటే ఈ 3 మాటల దేవుడు నువ్వు మొదలు కావాలి అనే దాని మీద నేను అయిన తర్వాత షట్టర్ పాస్ గారు నన్ను ప్రార్థనలో నడిపించారు. వారి యొక్క సహవాసం నుంచే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి నుంచే సేవ అనేది ప్రారంభించి ఏం లేదు, సైకిల్ పట్టుకొని ఆ ఒక బైబిల్ పట్టుకొని ఆ ఊరు వెళ్ళినాం. ఆ ఊరు ఎట్లుంటుందో తెలియదు అనే విషయం ఆ మల్యాల అనేటువంటి అప్పుడు వెళ్ళినాయి. అప్పటిదాకా ఇక్కడ ఉన్నది ప్రభుపల్లిలో ఉన్నా, ఇప్పుడు శివన్పల్లిలో ఉన్నది ప్రభుపల్లిలో ఉన్నా, కానీ ఇంకా ఈ వాక్యం నా దగ్గర దాకా రాలేదు. పని చేసుకుంటూ సేవ చేస్తాను. ఆ సేవలో తీర్మానంగా సభ్యుల దత్త అనేటువంటి తీర్మానం కూడా. ఆ తర్వాత అక్కడ వెళ్ళి ఆ సేవను ప్రారంభించిన తర్వాత చాలా మంది వచ్చి అక్కడ నుంచి రామారావుపల్లి అనే ఊరి నుంచి వచ్చారు. ఇక ముందుకు వెళ్తే చాలా ఆ సేవ అనేది ఎంత భారమైందో అర్థమైంది. 26 మంది బాప్సం తీసుకున్న తర్వాత ఆ రామారావుపల్లి ఊరు నుండి సైకిల్ వేసుకొని నడుచుకుంటా ముళ్ళని ఎత్తున పెట్టుకొని చాలా మంది వచ్చారు అన్నట్టు. చాలా మంది వస్తే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నేను శుక్రవారం ప్రారంభించాను. శుక్రవారం పోయి అక్కడ ప్రతిరోజు శుక్రవారం పోవాలి. ఆ ఊరికి వెళ్ళాలంటే కూడా కొంచెం వాడివే. మా ముందు మేము వెళ్ళేటప్పుడు అక్కడ పోయి అక్కడ ఉండి సైకిల్ మీద నేను వస్తున్న సమయంలో మా ముందు కూరగాయలైన ఉదయం వెళ్తున్న సమయంలో అక్కడ నుండి ఏలుగుబాటు వచ్చి ఆయన ఎంబట పడ్డది, కూరగాయలు టమాటాలు ఎంబట. ఆయన సైకిల్ వదిలిపెట్టి ఆయన పారిపోయాక టమాటాలు అన్ని పడిపోయి అది ఇష్టం అన్ని తిన్నది. ఆ తర్వాత అందరికీ గుడ్డేలు వచ్చిందని మేము వెనక నుండి వచ్చేసినాం. అంటే దేవుడు రాత్రి పగలు వెళ్ళిన కాపాడిండు. అంటే ఆ రామారావుపల్లి అనేటువంటి ఊరికి వెళ్ళి వస్తున్న సమయంలో ఈ అపాయాల నుండి దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. మాకు మాత్రం అటాక్ చేయలేదు, కానీ అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదురు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆరాధన ప్రారంభించబడింది. అప్పుడు 94వ సంవత్సరం. 93వ సంవత్సరంలో అక్టోబర్లో ఇసుకే జన్మించాడు. ఆ చిన్నపిల్లలు పట్టుకొని అయినా ఈ సేవ మాత్రం ఆపలే. అమ్మగారు కూర్చోబెట్టుకొని సైకిల్ మీద ఆమె ఒకటి ఉంటుంది మళ్ళీ ఇంటికాడ కష్టపడైనా సైకిల్ మీద తీసుకొని పోయి మేమందరం అక్కడనే ఉండి ఈ పిల్లలు పట్టుకొని అక్కడ ఉండి ప్రార్థన ముగించుకొని తెల్లారి మళ్ళీ ఇంటికి వచ్చినాం. కిరాయికి ఇల్లు కాదు కిరాయి ఇల్లు తీసుకొని ఉన్నాం. ఆ తర్వాత 84వ సంవత్సరంలో ఇజ్కియా 2వ నెలలో వరంగల్లో ఒక మీటింగ్ కన్వెన్షన్, తెలంగాణ కన్వెన్షన్ జరుగుతుంది. దానికి మేము పోవాలంటే ఒక డిసిషన్ వ్యాన్ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా అక్కడ పోగు చేసినాం. రాత్రి 7 గంటల సమయం అక్కడ భోజనం చేసి మేము బయలుదేరాలి వరంగల్. అప్పుడు ఒక 10-15 మంది ఆ ఊరు గుప్పగట్లు పట్టుకొని బండికోయలు పట్టుకొని చిరునాన్ని పడుతున్నాడు. అప్పుడు చిన్నోడు 4 నెలలు, అక్టోబర్ అంటే 4 నెలలు. 4 నెలలు ఆ పిల్లోడు అయినా వాళ్ళు కనికరించలే మమ్మల్ని. వచ్చి ఎటువైపు మీ పాస్టర్ ఏంటి పట్టుకరాని అని మాకు చూపిరంటే వాళ్ళు నన్ను విశ్వాసాలు ఏం చేశారంటే ఒక ఇంట్లో దాచిపెట్టాను. ఒక ఇంట్లో దాచిపెట్టుంటే వాళ్ళు అరుస్తూ ఉన్నారు, రోడ్ అంతా అరుస్తూ ఉన్నారు, రమ్మాన్ అని అంటే అప్పుడు నేను అలా చెప్పాను. నేను ఇంటికి వెళ్ళి బయలుదేరింది ఇది దాక్కోవటానికి కాదు, అయితే అటు లేకపోతే ఇటు, కానీ ఏం చేయదు మనమే తప్పేం చేయలేదు. నేను మాట్లాడదా అని చెప్పి వచ్చిన అద్దయ్య అని వీళ్ళని మేము నేనేం మాట్లాడు నన్ను ఎంతసేపు దాస్తారు, ఇవి అలా కాపాడుతారు, రేపు కాపాడుతారు, నన్ను కాపాడలేరు కదా. దేవుడు నన్ను పిలిచాడు, ఆ పిలుపుకు నేను లోబడి వెళ్తానని చెప్పి వెళ్ళిన తర్వాత నన్ను నూకేయడం ప్రారంభించారు. నూకేయడం ప్రారంభించి కనీసం ఒక 200 గజాల దాకా నన్ను నూకేసుకుంటారు. అమ్మ గారు చిన్న పిల్లగాడిని పట్టుకొని ఆమె చిన్నపిల్లగాడు ఉన్నాడు కదా అని కూడా వాళ్ళు కనికరించారు. అక్కడి దాకా తీసుకుపోయిన తర్వాత
అప్పుడు సంఘస్థులందరూ కూడా నిలబడ్డారు, ఆడోళ్ళు మొగలు. మా పాస్టర్ నీటికి నిలబెట్టినట్టయితే మా ఇల్లు మా జాగాలని వెళ్ళేటట్టయితే ముందు కూడా రారయ్యా, ఎట్లా అతను ఎవడు చూద్దామని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసేసి తిరుగుబాటు చేసే వరకల్లా భయపడ్డారు. ఇక ఆడోళ్ళు వేసి మొత్తం మొగలు కాదు, ఆడోళ్ళు వేసే వరకల్లా అప్పటికి ఆడ 10-15 కుటుంబాలు అయినాయి. మనం వేసే వరకల్లా అదే ఎక్కడ అక్కడ పారిపోయారు. దెబ్బలేం కొట్టలేనాను కానీ పోయినా బ్యానర్ చింపి దాన్ని అగిలేసి కాటబెట్టారు. ఆ రోజు నాడు వెళ్తున్నాము, ఇక ఈ సేవకు వచ్చినా నేను, సేవ పిలుపు సంపూర్ణమైంది. ఇంకా అభిషేకం అప్పుడు మా పాస్టర్ గారితో ఉన్నప్పుడు నేను సంఘ పెద్ద ఉన్నప్పుడే రొట్టించేటోని, అవన్నీ బంద్ అయిపోయినాయి. అభిషేకం ఇవ్వాలని ఇక మనకు చెడ్డ పాస్టర్ ద్వారా కొని విన్నాం, అయితే మానేసాం. వరంగల్ వెళ్ళిన తర్వాత వరంగల్ నా గురించి మొత్తం 10 మంది ప్రవచనాలు చెప్పారు. 10 మంది ప్రవచనం చెప్పారు. అక్కడ పాస్టర్ చెడ్డ పాస్టర్ నాకు ఎదురుగా వచ్చి అన్నారు, నీకు అభిషేకం చేయబోతున్నా బలి ఇవ్వడానికి, నువ్వు సిద్ధమేనంటే మీకు తెలియకుండానే నాకు తెలియదు. నేను అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏం చేయలేదు, నాకు తెలియదు. వాళ్ళందరికీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇట్లా ఇంటర్వ్యూ జరుగుతుంది. అటు ఎన్ఎస్ కొమాన్పల్లి గారు, స్వర్జన్ రాజు గారు, కారో డేవిడ్ కొమాన్పల్లి గారు, ఎలిషరాజు గారు అనేటోళ్ళు 4 కూర్చొని ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఏం జరుగుతుంది అని ఆలోచించే వరకు నన్ను వాడికి కూర్చున్నా. ఏం జరుగుతుందంటే ఇట్లా అడుగుతున్నారు ప్రశ్నలు అని. ఒక ఆయన అన్నాడు, జర ఏడ్చుకుంటా బాధతో పోతుండే, నెట్ సెలెక్ట్ కాలేదని. సరే నా టైం వచ్చింది, లోపలికి వెళ్ళిన. లోపలికి వెళ్ళగానే నన్ను అడిగిన ప్రశ్నలు ఇప్పుడు చెప్తాను. లోపలికి వెళ్ళి కూర్చుని అన్నారు. కూర్చున్న తర్వాత పేరు అన్నారు, ప్రకాష్ అన్నారు. పెళ్ళి అయిందన్న బాప్సం అంటే బాప్సం తీసుకున్న 84వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖు, సేవకు వచ్చిన 87 10వ తారీఖు ప్రారంభించింది. ఇక ఆ మాటలన్నీ సీరియల్ పటాపట్ చెప్పేస్తా ఉన్నా. మరి పిల్లలేదారు అన్నాడు, ఒక్క కొడుకు అని చెప్పారు. దాన్ని 10 సార్లు అడిగారు, పెళ్ళి అయిందని మళ్ళా. ఇట్లా అడుగుతున్నా అన్నిటి కూడా నేను జవాబులు చెప్పేసిన తర్వాత అప్పుడు సర్జన్ రాజు గారు, మీ స్టడీ అంటే నాకు ఆడతాడని, ఆడదీని చదువు తక్కువనేది వద్దు, సెలెక్ట్ చేయొద్దని అన్నారు. ఎన్ఎస్ కుమార్ గారు ఏమన్నారంటే ఆయన మీద అభిషేకం ఉంది అన్నాడు. అక్కడే ఆయన అభిషేకం ఉంది రాయండి అన్నాడు. అన్నాడు చదువు కాదు ఇక్కడ కావాల్సింది, అభిషేకం ఉంది అనగానే ఆయన రాసింది. అంటే అభిషేకం చెప్పారు. నా అభిషేకం కాడికి వెళ్ళిన తర్వాత 10 మంది నాకు వచ్చిన ఇక్కడ ఏదైతే జరిగిందో, ఊర్లో వ్యాన్ కాలబెడతాం అని పని చేసిన ఏదైతే జరిగిందో అదంతా కూడా సీరియల్ చెప్తున్నారు. చూసినట్టుగా అక్కడ ఉన్న ప్రజలు అర్థమైతే నాతో పాటు 40-50 మంది పాస్టర్లు పోయినాం కదా. అరే ఏంది అని అట్లా. అప్పుడు నన్ను అక్కడ అభిషేకం 94వ సంవత్సరంలో నేను అభిషేకం జరిగింది. అప్పుడు బల్ల ఇవ్వటానికి నన్ను ఈ కోనరావుపేట ఏరియాలని చెప్పినారు, ఆ ఏరియాలలో అన్నింటిలో వ్యాప్సం ఇవ్వడానికి నేనే ఈ ఏరియాకు లీడర్గా ఉండి నడిపించుకొచ్చిన. ఇప్పుడు ఆ సంఘం రామగోపాల సంఘం అక్కడ మందిరం కట్టబడింది, స్లాబ్ వేసినాం, అక్కడ మందిరం జరుగుతుంది. వేరే టైం అక్కడ పరిచర్య జరిగిస్తుంది. అదైన తర్వాత మళ్ళీ సనువులు అనేటువంటి ఊరు వచ్చింది. అక్కడ సేవకుడు మళ్ళీ సనువులు అనేటువంటి ఊరు నుంచి బండ్లు కట్టుకుని అటు వచ్చాను. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళని కూడా డివైడ్ చేసినారు. మళ్ళీ చర్చ నిండిపోతుంది ఇక్కడ, మళ్ళీ డివైడ్ చేసి అక్కడ కూడా ఆరాధన ప్రారంభించిన. మన సంఘాస్తుని అక్కడ మళ్ళీ సేవకులుగా పెట్టినారు. ఆ తర్వాత ఆ 2 సంఘాలు అక్కడ అయిపోయినాయి. తర్వాత మా సొంతూరులో సంఘం కూడా నడుస్తుంది, ఇప్పటి వరకు సంఘం ఉంది. అది ఏమకెళ్ళి మా సొంతూరు. అలాగా జరుగుతున్నప్పుడు ఈ సేవను దేవుడు తీసుకోబోతున్నారు. తర్వాత పిల్లలు కలిగారు. 96 సంవత్సరంలో మరి 2వ కుమారుడు ఆనలు చూపించారు. ఇజికియా గారు ఆయన కూడా సేవలో పరిచర్యలో ఉన్నారు. ఆ తర్వాత మా అన్న ఉన్నాడు పరిచర్యలో, మా తమ్ముడు ఉన్నాడు పరిచర్యలో. 4 అన్నదాలు చెప్పాను. ఒక అన్న నా సంఘంలో సంఘ పెద్దగా ఉండి సొంతూరులో ఆయన చూసుకుంటాడు, నేను ఉన్నా లేకున్నా ఆయన చూసుకుంటాడు. తర్వాత అన్న మామది ఆయన కూడా సేవకు రావడానికి నేను ఆయనకి చాలా కష్టపడ్డా. అప్పుడు అనేది ఏంటంటే వందనాలు అనేది, సిఎస్ఐలో ఉన్న నమస్కారం అని వందనాలు అంటే నేను మళ్ళీ ఇప్పుడు ప్రేజ్ రాడ్ అనే మాట తీసుకొచ్చిన. అప్పుడు నువ్వేదో లేని చెప్తున్నావు అని చెప్పి నాకు ఏదైతే దేవుడు అద్దు అని శోభతద్దని ఆయన. ఎందుకు అట్లా అంటున్నావే, ఈ 92వ సంవత్సరం మళ్ళీ చెప్తున్నా, పెళ్ళి అయినప్పుడు నువ్వు పెళ్లికి రానంటే నేను రాను అన్నాడు, వాదించుకున్నాడు మా అన్నబామ్మ. రాను అంటే నువ్వు రావాలని, నువ్వు ఇట్లా కాకుండా నేను బంధువులు ఎక్కడన్నా నువ్వు రా,
అన్న తర్వాత ఆయన పెళ్లికి వచ్చింది. పెళ్లిలో వాక్యం విని అక్కడే బాప్సం తీసుకున్నాడు. బాప్సం పెళ్లిలో? పెళ్లిలోనే బాప్సం తీసుకున్నాడు. వివాహం అనే విషయంలో ఘనమైందని నేను ఎక్కడైనా ఛాలెంజ్ గా చెప్పగలను. బాప్సం తీసుకున్నాడు, ఆయన సేవకు సమర్పించుకున్నాడు. ఆయన 2 సంఘాలు కట్టాడు. ఆయన 2 సంఘాలు కట్టి ఆయన కూడా ప్రతి నెల నేనే వెళ్ళటం చేయటం ప్రోత్సాహకరంగా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే రక్షణ అనేది ఒక ఆత్మ నశించద్దు అనేది నా బాధ్యత. అది రాత్రి కానీ అది పగలు కానీ నేను ఎన్నడూ కూడా నిద్రపోయిన దినాలు నాకు లేవు. ఉపవాసం చేయాలన్నా ఉపాసన చేయాలా, ప్రార్థన చేయాలా, ఇలాంటిగా సేవను తీసుకొని వచ్చినాం. ఇంకా దేవుడు మాకు ఇచ్చినటువంటి భారాన్ని నెరవేర్చాలి. ఇంకా తృప్తిగా లేదు అనేటువంటిదే ఉంది. కానీ మాకు ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సైకిల్ పోయింది, బండి కొన్నా, ఎలవేళ బండి కొన్నా, బండి పోయింది, సుజుకి బండి కొన్నా, అది పోయింది, తర్వాత టీవీఎస్ అది పోయింది, కారు వచ్చింది, కారు కొన్నాం. అప్పుడు చేసినంత సేవ, అప్పుడు చేసినంత భారం ఇప్పుడు లేకపోయింది. ఎందుకు లేకపోయింది అని దేవునికి తెలిసి ఉండాలి. కాబట్టి మా బాధ అనేది ఏంటంటే ఆత్మలో రక్షింపబడాలి అనేదే మా బాధ. మా పాస్టర్ గారు నేను ఏమన్నానంటే, అయ్యా నేను బైబిల్ ట్రైనింగ్ పోతానా, బైబిల్ ట్రైనింగ్ పోతానంటే ఆయన ఏమన్నారు అంటే, నువ్వు పోయి ట్రైనింగ్ చేసి వచ్చే వరకు యేసు ప్రభుత్వాడు వాళ్ళకి చెప్తావు అన్నారు. వాళ్ళకి చెప్తావు అన్నారు అనేసరికి మరి ఇది బాగానే ఉన్నట్టుంది, మరి సేవ చేసింది నాయన గారు, ఇదే మంచిగా చెప్తున్నావు అని అనే వరకు అదే సేవ చేసుకుంటా వెళ్ళారు. నాకు మళ్ళీ కాపులు వచ్చింది. అది 2009లో బైబిల్ ట్రైనింగ్ చేయాలి. పిల్లలు అయినప్పటికి కూడా బైబిల్ ట్రైనింగ్ చేయాలని బైబిల్ లీగ్లో ఒక అవకాశం వచ్చింది. 3 జిల్లాలో నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా విద్యావంతులు ఎందరో ఉన్న 3 జిల్లాలు కలిపితే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఇంకా మెదక్, ఇన్ని జిల్లాలలో కరీంనగర్ ఉంది. ఇన్ని జిల్లాలలో ఎట్లా వచ్చినా సార్ చెప్పండి అంటే ఈ జనరల్ నాలెడ్జ్ లో తక్కువ వచ్చింది. ఎందుకంటే భాష రకంగా ఏడుంది, అదే జిల్లాలో ఉంది, ఈ తిరుపతి ఇదే జిల్లాకి వస్తే నేను తీర్థయాత్రలు తిరగలేదు మొదటి, నాకు అవి కొంచెం తక్కువ ఉంది. దాంట్లో తక్కువ కానీ బైబిల్లో మాత్రం ఫస్ట్ వచ్చాను, అందరికన్నా ఫస్ట్ వచ్చిన. మళ్ళీ ఏమైనా సేవనే, అది రాత్రి అయినా పగలైనా సేవనే. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితులు అనేటి ఎదుర్కోవాల్సి జరిగింది సేవలో. అది దేవుడికే మహిమ కలుగును గాక. ఆ పరిచర్య చేసినటువంటి పరిచర్య ఈనాడు అటువంటి వాళ్ళు కావాలన్న ఆశ, అటువంటి త్యాగం ఉన్న వాళ్ళు కావాలనేది ఆశ అయినది. ఆ తర్వాత ఆ రామరావుపల్లి అనేటువంటి ఊరికి మరలట సమస్య వచ్చింది. మరలా మందిరం దాన్ని ఇంకోటి కట్టాలని మళ్ళీ ఆలోచన వచ్చింది. దానికి ముగ్గు వేసి చేసిన తర్వాత ఆ ఊరిలో ఏం చేశారంటే, ఇక్కడ మళ్ళా మందిరం ఇంకోటి వాడు చేస్తున్నారట, ఈ రుణనే ఉండదు అని చెప్పి వాళ్ళు ఆ పునాదులు కూడిపేసి పాస్టర్ అత్తాడు, ఆయన పునాదులు వేసి కూడిపోయాలని చెప్పి, పునాదులు వేసి కూడిపోయాలా అని చెప్పి సర్పంచ్ చెప్పి వెళ్ళిపోయినాడు. అందరూ రెడీగా ఉన్నారు. ఆదివారం ఉదయం నేను 10 గంటల వరకు అడిగిపోతున్నా. సైకిల్ మీద పోతుంటే ఆయనతో ఒక ఆమె ఊరవతలు నిలబడ్డది, ఆమె కుష్ఠరోగం ఉంటుంది. ఆమె సారు అని ఏం ఒప్పుకుంటూ వస్తే అప్పుడు నేను ఏందో గేమ్తోనేది అని నేను వెళ్ళిపోతుంటే ముందట ఒక ఆయన విడవకపోతున్నామే సార్ అని అలాగే ఆయన తాగి నమ్మ చెప్పాలని నిన్ను స్వాడ్లో పునాది వేసి కూడిపోతానని ఆడ రెడీగా ఉన్నారు. సర్పంచ్ చెప్పిండు, అయ్యా ఇవి నేను ఇంటికి వచ్చి నీకు చెప్పడానికి పోతావని అని చెప్పాలని వేరేతో పట్టుకుని ఇంటికి వచ్చినాడు. మళ్ళీ వాళ్ళు ఆ పునాదులు అంతా గుడిపేసారు. మళ్ళీ వెళ్ళి నేను ఇంటికైనా ఉన్నా, పోయి కాంప్లైంట్ చేశారు నా మీద, మా దేవుళ్ళ తిట్టిండు, అమ్ముల తిట్టిండు, ఇట్లా చేసిండు అని. అప్పుడు బడిపోయిన గొడవ చేసారు కదా వాళ్ళు. ఇప్పుడు ఇది స్టార్ట్ చేసి ఒకటే ఊరు మళ్ళీ ఇట్లా స్టార్ట్ చేసేవారు. నేను సైలెంట్ గా ఏం అనలేను, నేను ఎవరిని తిట్టాయన్నారు. అప్పుడు ఎస్ఐ గారు వెళ్ళి అదంతా చూసుకొని వచ్చి నన్ను పిలిపించిండు స్టేషన్. కావాలని అబద్ధంగా ఆడ నిజమా లేదని ఆయన వెళ్ళి చూసుకొని వచ్చి నన్ను పిలిపించిండు. నేను కేసు పెట్టలే ఏం పెట్టలే, ఎవరిని దూషించలేదు, పోయి కూర్చున్న తర్వాత కూర్చున్నాడు. సర్పంచ్ నిలబెట్టిన భాస్కర్ పంతులు సర్పంచ్ నిలబెట్టిన తర్వాత ఆ జరిగింది ఏమో అన్నవాట ఏమో తిట్టినవాట నన్ను ఎస్ఐ గారు అడిగారు. మత్తయి వార్త 5వ అధ్యాయం 23, 24 2 వచనాలను 3 వచనాలు చదివాను. ఎద్దుడు అనేవాడు నిత్య శిక్షకు వెళ్ళిపోతాడు, ద్రోహి అనేవాడు అనే మాటలు
చదివి చూపించిన. ఎందుకంటాం సార్, నేను ద్రోహి అంటానికే భయపడుతుంటే తిడతానంటే నేనేందుకు తింటా సార్, వీళ్ళు తిడుతున్నారు దేవుడు నన్ను అనుకుంటాడు ఊకోడు కదా అని చెప్పి ఎస్ఐ గారికి అవి చదివి వినిపించాను. నా స్థాయి గీరిస్తానని ఆయన అప్పుడు సర్పంచ్ కోప్పడ్డాడు, తెచ్చిండు. అలా పర్మిషన్ ఇవ్వి, అలా ఏది కట్టుకుంటారు కట్టుకొని అని చెప్పి పర్మిషన్ ఇవ్వమని చెప్పిండు. లేదు సార్ వీళ్ళు మాకు డిస్టర్బెన్స్ అయితే స్కూల్ కంటే స్కూల్ ఆదివారం ఉండదు కదా అన్నాడు ఎస్ఐ. స్కూల్ ఆదివారం ఉండదు కదా, అది చేసుకునేది ఆదివారం అని చెప్పి మా ఇక్కడ కొంచెం తక్కువ పెట్టుండే అని అన్నాడు. ఆదివారం నాడైతే స్కూల్ ఉండదు, నువ్వు అని చెప్పేది ఒక్కటి కూడా కరెక్ట్ కాదు. హైదరాబాద్ వెళ్ళి చూడు, ఇక బంగ్లా పనులే చర్చి ఉంటుంది, ఇల్లు పనులే ఉంటుంది చర్చి, అవన్నీ ఉంటాయి చేసుకుంటారు, నువ్వు చేసుకునే చేసుకో అని చెప్పి పర్మిషన్ అని చెప్పాలని ఆడికి వెళ్ళి వచ్చి ఆయన చక్కగా మళ్ళీ నక్సలైట్ దగ్గరికి వెళ్ళాడు. ఆ నక్సలైట్ మనకు తెలియడంలో లేరు, అన్ని రకాలుగా ఏరియాలో ఉన్నారో తెలిసే ఉండు. ఆయన ఏం చేసినట్టు ఇది ఇన్ఫార్మర్ అని ఆమె చెప్పడం జరిగింది. ఎవరు సర్పంచ్ వెళ్ళి ఈయన పోలీసులకు ఇన్ఫార్మర్ ఉన్నదని చెప్పి అలాగే నక్సలైట్లే చెప్పిండు, జనశక్తి దళ నాయకుడికి చెప్పిండు. ఆయన ఏం చేసిండు, అక్కడ నా కొరకు ప్రయత్నాలు చేసిండు. అక్కడ మనలో ఆయన దానిలే ఆయన వెళ్ళి ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఇక ప్రకాష్ మాట్లాడు గారు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతాడు, ఆయన నాకు తెలుసు, ఆయన అనుకుంటాడు కాదు, ఆయన మానవుడే, మనకు అన్ని తెలిసే, ఆయన అందరితో కలిసి ఉంటాడు, నీవు నాకు అనేది ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక నా దగ్గర దాకా రాకుండా అక్కడే ఆపేశారు. మళ్ళీ అదే నెల 31వ తారీఖు మళ్ళీ ఆదివారం వచ్చింది. అదే రోజు నాడు ఆయన మళ్ళీ వాళ్ళే నడుపుకోవడం సంతోషించారు. నేను ఆదివారం నాడు మళ్ళా చేసికి వెళ్తున్నా, అక్కడ శ్రమం పడింది కనుక నా మీద అనవసరంగా బాధన వేసుకొని అందరికి కూడా భయం వచ్చింది. నిజంగా ఆయన చంపి సమాధానం సర్పంచ్ నక్సలైట్లే చంపేసి వాళ్ళే వచ్చి ఇక వాళ్ళ వ్యక్తిగతంగా ఏమున్నాయో తెలియదు కాబట్టి ఆయన తోడుకున్న దాంట్లో ఆయన వెళ్ళిపోయాడు అన్నట్టుగా వాళ్ళ తిరుగుబాటు అయిపోయింది. దేవుడి దాన్ని బట్టి ఆ మళ్ళీ దాన్ని కట్టలేదు, కక్కిన దానికి స్లాప్ వేయటం జరిగింది. ఆరాధనలు జరుగుతున్నాయి. రోజు నాడు మళ్ళీ సనులైన ఊరికి వెళ్ళినాం. ఊరికి వెళ్ళే వరకు సువార్త చేసి రాత్రి 10 అవుతుంది. సువార్త చేసి కూటం ఆరాధన నడిపించి 3 గంటలకి వస్తున్నాం. చాలా లైట్ వెళ్ళి కనబడింది. లైట్ వెళ్ళి మరి వరకు పోలీసులు ఉన్నట్టున్నారు చెప్పి నాకు రైఫైల్ పెట్టాను. రైఫైల్ పెట్టే వరకల్లా నా బండి లైటు దానికి పెట్టే వరకు స్టీల్ది మెరిసింది. స్టీల్ మెరిసే వరకల్లా నేను 2 చేతులు ఎత్తి వరకు అంతే లైట్ బంద్ అయ్యింది. ఏది బండి మొత్తం ఆగిపోయింది. ఊరికి వచ్చి నన్ను దొరకాలి, నువ్వా అది కొంచెం అయితే చచ్చిపోదు ఈ రాత్రి ఏంది అని చెప్పి నన్ను కొన్ని చెప్పి సరే రాత్రి పాలు తినకూరి పోలీసు వాళ్ళు అనుకున్నాను రాజు అని చెప్పి నక్సలైట్ ఎవరైనా మాట్లాడి చెప్పారు. వాళ్ళు మన ఊరికి దగ్గర ఉంటుంది ఆయన గుర్తుపట్టేసిన. అంటే ఇటువంటి సమయాలలో రాత్రి అనలే పగలనలే సేవకు తుపాకులకు వచ్చిన లేకపోతే చంపేయడానికి వచ్చిన దేని కూడా భయపడలేదు. సీమల పెళ్ళేరు అటువంటి జరిగిన భయపడలేదు. ఈ సీమా మల్లెల సింగుల ఏరియాలో కూడా భయపడలేదు. దేవుని సేవలో మాత్రం జరిగింది. చాలా మంది సేవకులు ఇప్పుడు దరిదాపుగా మన ద్వారా రక్షింపబడి 10-15 మంది సేవ చేస్తున్నారు. 10-15 మంది సేవ చేస్తున్నారు. చాలా మంది మీరు సువార్త చెప్పడం ద్వారానే, మీరు వాళ్ళని నడిపించడం ద్వారానే అని అనుకున్నారు. తక్కువ చదువుకున్నాడు అని అనుకున్నారు. ఇక పోతే ఆ విషయంలో నేను బొంబాయి తిరగలేదు, దేశాలు తిరగలేదు, దుబాయ్ లేదు, మస్కట్ పోలేదు అని చెప్తే అట్లా ఉంటా. కానీ మరి నేను దేశాలు ఏం తిరగలేదు. నాకు హిందీ ఇంగ్లీష్ అవన్నీ ఏమి రావు. వచ్చేది మాత్రం అదే తెలుగు మాట్లాడతా. లంబడోళ్ళ ఏరియాలో పనిచేసినా కాబట్టి లంబడి భాష మాత్రం మాట్లాడతాను. కరెన్ దేవేర్ మైమార్చేటి డగరిగే అనేటువంటి మాటలు మాట్లాడదాం. అంటే రోమ 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. సువార్త అనేది అట్లా చేయాలి. అక్కడ సేవ చేస్తున్నప్పుడు మేము ఇద్దరు సైకిల్ మీద పోతుంటే ఎవ్వరు సువార్త ఏదంటే ఎవరు మా మాటినారు. వినకపోతే ఇట్లా జోకేసేవాళ్ళం. అరే పొలంకాడ ఆడ మొగోడు పుట్టిండట అని ఏందట అని అందరు ఆడవాళ్ళకి మొగోడు పుట్టిండట అంటే ఏందట ఆయన అందరు ముచ్చాలు పెట్టుకుంటే గుంపు అయిపోయారు. ఆలోచించే వరకు ఆడలకు మొగోలు పుట్టకపోతే ఎవరు అప్పుడు మేము సువార్త అనేది స్టార్ట్ చేసాం.
సువార్త అనేది స్టార్ట్ చేసిన అట్లా గ్యాదర్ కాగానే Gather కాగానే. దేవుని ప్రేమ అని చెప్పి గట్టెట్లా కొడతారా నేను అనాలి, మేము ఇద్దరం ఒకటే, మేమిద్దరం ఒకటే. ఆయన దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. గట్టెట్లుంటది గిట్టెట్లుంటది అని ఆయన అట్లా కాదు బాబు అని మేము సువార్త చేయాలి. ఆ సువార్త చేస్తుంటే వాళ్ళు వినాలి చేయడం. ఏం గొడవ పెట్టుకుంటారా మీరు, గొడవ ఏంది, పోనీ పని పోనీ ఏది పని అనేటువంటిది వాళ్ళు సంధానించాలి. వాళ్ళకి దేవుడు అనేది అర్థం కాదు. ఇట్లా సువార్త అనేది చేసుకుంటూ వచ్చినాం. అయితే అంకుల్ నేను ఒక మాట విన్నాను. మీరు మల్యాల గ్రామంలో సేవకు స్టార్టింగ్ చేసినప్పుడు ఆ ఊరోళ్ళందరూ మిమ్మల్ని కూడుకొని వచ్చి ఒక టెంపుల్లోకి తీసుకొని వెళ్ళి మిమ్మల్ని ఊరిలో నుంచి వెలివేశారు, నిజమేనా మరి? చాలా మంచి ప్రశ్న వచ్చారు. దాన్ని నేను ఎలా చెప్పాలో ఆలోచిస్తూ ఉన్నాను. చిన్న పిల్లలలో ఉన్నటువంటి సమయాలలో ఒక ఆమె ఆ ఊరికి ఏదో సేవ చేస్తాను హైదరాబాద్ నుండి, ఆ ఊరు కాదు వేరే ఊళ్ళో ఉంటుంటే అక్కడక్కడ వాడబడుతుంది. ఆమె పేరు దైన్ అని ఒక పేరు ఉంది. అవి వస్తే మరి మన కాడ కూడా ప్రార్థన అంటే 2 రోజుల నాడు ప్రార్థన పెట్టినాం. మా ఇంట్లో పెట్టుకున్నాం ప్రార్థన అయితే సంఘాస. తెల్లారిన తర్వాత సంఘాసలో ఒక ఆమె మా ఇంటికి దాన్ని తోలుకపోయింది. నేను పోలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి ఏదో జీడి గింజలు ఉంటే తీసేపించింది. అది ఆమె తీపేసింది. దాని మీద అది ఏదో జీడి గింజలు ఉన్నాయి తీసేసిండ్రు అని అంటే వాళ్ళ కొడుకు నమ్ముకోవాలి. నా ఇంట్లోనే గీడేం తీసేస్తున్నారు, తల్లిగిన నమ్ముకున్నారు, తల్లిదండ్రి నమ్ముకున్నారు, ఆ కొడుకు నమ్ముకున్నారు. ఆయన నా మీద ఆశ్రయ చేసిండు అనేది నా మీద వచ్చి నేను పోలేదు. ఆల్రెడీ ఇక అది జరిగి కొంచెం అయ్యవారు 40 మందిని వేసుకొని వచ్చాడు. మేము మళ్ళీ అక్కడ లేము. అక్కడ ఆ రోజు ప్రార్థన అయిన తర్వాత వేరే ఊరు వెళ్ళాము. మళ్ళీ ఏమో పిల్లల ఊరికి వెళ్ళాము. అక్కడ ఆ రామరావుపాలె ఊరు ఆ ఊర్లో కూడా మేము ఉన్నాం. ఇక్కడ చాలా గొడవ తయారైంది ఊర్లో. మీరేమో ఊర్లో లేరు, మేము ఊర్లో లేము. ఇక జరిగిన సంగతి కూడా నాకు తెలియదు. నేను వచ్చే వరకాలు ఏమైందంటే మొత్తం గిట్లా గట్ల వరకు అక్కడ ఉన్న సంఘస్థలను కూడా చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇక వచ్చిన తర్వాత ఈమె నేనంటే ఇది అది తమ్ముడు భయపడదు అని చెప్పి పోలీస్ స్టేషన్ వాళ్ళంటే పొరపాటు ఏమంటే పోలీస్ స్టేషన్కి మా మీద పాలన ఇట్లా కొట్టడానికి వచ్చి జరిగింది. ఆయన పిలిపించి ఆయన అడిగింది. ఈ లోపల ఏం అడిగిందో జరిగింది. ఇటుకైతే మళ్ళీ ఊరోళ్ళు మొత్తం జమ అయిపోయి మన ఇంట్లోనే ఇవి చేసి మళ్ళీ మనోళ్ళ మీదే కేసు పెడతాడు అనేది అన్నీ తీసుకున్నారు. కానీ అది నేను చేయలేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఫోటోని ఒక ఆయన చెప్పుకొని వచ్చాడు. ఆయన చెప్పుకొని వచ్చి నా ఇంటికి వచ్చి ఫోటో చెప్పాడు అని అన్నాను. ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన మా దేవుడిని ఇట్లా మన మా ఇంటికి, నేను వాళ్ళ ఇంటికి పోలే, ఉట్టిగానే ఇక తయారైందంటే 10-15 మంది మాది ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని ఏం అట్లా ఉండేవరకు నేనేం చేసినా అప్పుడు అభిషేకం ఉంది కదా, క్లాసిక్ వేసుకున్నా. మన గుర్తింపు అనేది అంతే కదా. క్లాస్ వేసుకున్నా. ఉదయం పొద్దున 8 గంటలకు ఊర్లో పంచాయతీ. ఊర్లో 6,000 ఉన్నారో 10,000 మంది ఉన్నారు, మొత్తం ఉన్నారు. ఇక నా మీద దృష్టి ఊర్లో గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళి ఇటు అటు తోసేసాడు. చిన్న పిల్లలు పట్టుకొని అమ్మగారు నాయంబటే ఉండడు. ఆమె కూడా అడుగు జరగకుండా నాయంబటే ఉంది. సంఘస్థులు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది భయపడిగా వెళ్ళిపోయారు. ఆ సమయంలో ఉదయం మొదలుకుంటే నోటికి వచ్చిన మాటలు ఇష్టమైనట్టుగా వారు మాట్లాడి కొట్టడానికి ప్రయత్నం చేసి రాత్రి 8 గంటల దాకా నన్ను గ్రామ పంచాయతీ నిలబెట్టారు. నన్ను కొట్టడానికి ప్రయత్నం చేసి క్లాసిక్ వేసుకునేదాన్ని దీని మీద కొడితే ఎట్లుంటది, దీని కొట్టకుండా విడిపియాలి అని చెప్పి మొత్తం గేర్ వేసుకొని చప్పట్లు కొట్టుకుంటా ఎగురుకుంటా జై 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 అనుకుంటే వాళ్ళు చూసిన అనుకుంటా అది ఇడవాలి అనే వరకు అయితే ఇడిసేసింది. తీసేసిన తర్వాత కొట్టడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఇక సంఘస్థులు పట్టుకొచ్చారు, వాళ్ళని ముక్కురాయించారు, హనుమాన్లకు తీసుకుపోయారు, బొట్టు పెట్టారు, ఇక అన్నీ చేసారు. నాకు ఆ బొట్లు ఏమి పెట్టలేదు, ఇక చేతి మాత్రం పడలేదు. కానీ ఉదయం 8 గంటలు మొదలుకుంటే రాత్రి 8 గంటల దాకా నన్ను చాలా బాధ పెట్టిన ఆ దినాలు రిపోర్టర్లు ఎటు వేరు నాకు అర్థం కాదు, పోలీసు వాళ్ళు ఎటు వేరు అర్థం కాదు. కిలోమీటరే పోలీస్ స్టేషన్ మరి ఎవరు పట్టించుకోవాలి, ఏ సేవకుడు పట్టించుకోవాలి, ఎవరు కూడా నా దగ్గర రాదు. నేను ఒకరిని దేవుడు నాకు ఎంత ధైర్యం ఇచ్చాడు, నాకు సపోర్ట్ గా అమ్మగారు ఉన్నారు, అంతే విశ్వాసంలో ఒక 2-3 ఉన్నారు. వారు కూడా ఓరనేసి రాత్రి 9-10 గంటల రాత్రి ఈ ఊరేనే ఉండద్దు అని చెప్పి మళ్ళీ ఇంటి దాకా వచ్చారు.
బండి గుంజుకుని నువ్వు బయటకు పోయి మా ఆయన కేసు పెడతావేమో అది. నేను కేసు పెట్టా మిమ్మల్ని ఏమన్నా అని చెప్పిన. ఆ తర్వాత నన్ను అక్కడి నుంచి ఎలగొడితే ఆ రాత్రి వెళ్ళాం వేరే ఊళ్ళో కలవాల్సుకున్నాం. అక్కడి నుంచి ఉన్నాడు అక్కడ ఒక ఆయన కలిసి మాట్లాడితే ఆయన ఏమంటే ఇవాళ నిన్ను ఆడికి ఎలగొట్టారు కదా తెల్లారి, నిన్న ఆడికి అప్పుడే చర్చి కట్టినాం, అక్కడ చర్చి కట్టినాం. నిన్న ఆడికి ఎలగొట్టారు కదా, తర్వాత ఇంకో ఊర్లో కూడా ఇంకో నిలబడతాడు, వాడేడబోతాడు. ఈడులో నిలబడతాడు, వాడేడబోతాడు. అది కత్తి పట్టుకున్నాడు, కత్తితో కావాలి. మీరు చెప్పింది అదే కదా అని చెప్పి ఆయన దురుసుగా నా మీద, ఆయన క్రైస్తవుడు, ఇట్లా మాట్లాడు పెద్ద మనిషి మాట్లాడేది ఇది కరెక్టే. మరి ఆడికి చీడ నా పేరు బాధను అభిగానం వల్ల దేవుడు దొరికొచ్చినట్టు ఒక ఆయన అగ్రికల్చర్ లో పనిచేస్తాడు, లాజర్ పేరు కానీ ఆయన వారికి ఎక్కడ తెలియదు నాకు. ఇది 99వ సంవత్సరంలో జరిగిన సంఘటన. 99వ సంవత్సరం. అది ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన అక్కడ పరిచయం ఉన్నారు. పరిచయం అయ్యి సార్ నేను మాట్లాడతాపా అని చెప్పి ఆయన కొన్ని పద్ధతులు ద్రౌపది బట్టలు ఇప్పించారు, అది చేసిరని అవన్నీ తీసుకొని నేను మాట్లాడతాపా అని చెప్పి ఆయన వచ్చిండు. సర్పంచ్ని పిలిపించిండు, సర్పంచ్ దగ్గరికి వెళ్ళాం, సర్పంచ్ పిలిపించిండు, అందరు పిలిపించిండు, జమ చేసి ఏం జరిగిందో చెప్పాలంటే ఇక అందరు కూడా ఇక గాడంటే నేనన్నా గీడంటే నేనన్నా వాళ్ళు చెప్పులు పట్టుకుంటా బాగా చేసుకుంటా, ఆయన అంటే మాకు పగ కాదు కాదు అని చెప్పి అందరూ స్తన్ అయిపోయారు. నీ కోల మీద ఉన్నది అని చెప్పి సర్పంచ్ అన్నాడు. నాకు కోలమే లేదు, అందరూ కానీ అది ఎట్లా వచ్చిందో గాడుకు నాకు తెలియదు. నేను చేసింది అయితే కాదు, నేను దేంట్లో వాళ్ళు ఇంటికి పోలే చేయలేదు, ఇట్లా జరిగింది అని చెప్పి మీరు వాళ్ళు చేసి ఇట్లా జరిగింది, నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, మంచిగా జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కడ పట్టినా సంబంధించాడు. అంటే మళ్ళీ వాళ్ళు నిరక ముందే నేను మళ్ళీ యథావిధిగా అక్కడే పరిచర్య చేయటం అనేది జరిగింది. నాకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అక్కడ మాట్లాడుకున్నాం కదా, అప్పుడు నాకు పోలీస్ స్టేషన్లో 2000 ఖర్చు అయిందని చెప్పి ఆయన చెప్తే 2000 ఇచ్చేసాను. ఇక ఎందుకు గొడవ అని పెద్ద మనుషులు చెప్పారు ఊర్లో, ఇక ఖర్చు అయినా అంటారు కదా అని చెప్పాను. సరే ఇచ్చేసినాం. ఆయన పోయి హోటల్లో టిఫిన్ చేశాను. ఆయన నా మీద ఏదైతే కేసు తయారు చేసిండో, ఏదైతే గొడవ జీడిగిందని పెట్టిండో ఆ వ్యక్తిని తోలుకోపోయి హోటల్లో టిఫిన్ చేయించిన. టిఫిన్ చేయించి చేతులు చేసిన అలా ఇది మర్చిపోను, ఇది మర్చిపో అని చెప్పన్న. సార్ నన్ను క్షమించారు అని ఆయన అన్నాడు. అన్న తర్వాత ఆయన చాలా అంటే ప్రభుని అంగీకరించలేదు కానీ దుబాయ్ వెళ్ళిన అన్ని రకాలుగా బాగుపడ్డాడు. అక్కడ సాక్ష్యం ఇచ్చిండు ఆయన, నన్ను ఆయన క్షమించిండు. క్షమించేపటికే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఇక నా మీద జైలు కొట్టిన జైలు కొట్టి ఇష్టం మాటలు తిట్టిన వాళ్ళందరూ కూడా లేరు. ఇక లేరు. ఆ సమయంలో వాళ్ళను కొంతమంది గుట్టలు తీసుకుపోయి సగం మిసాలు దొరికించి నలుగురే పంపించేసి, అంటే నా కేసు కాదు వాళ్ళకి వాళ్ళకే పడి రాకుండా అయిపోయి చాలా అయిపోయిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో నేను అయిపోతుంటూ వచ్చిన. అందరి దృష్టి తెలుసు నీకు అప్పుడు ఇట్లా చేసేయడానికి కూడా అంటారు, ఇప్పటికి అంటారు నన్ను. అయితే ఆ తర్వాత ఏమైందంటే సెంటర్ మీదనే ఇల్లు మొదలుపెట్టింది. ఇల్లు జాగా తీసుకున్నాయి. అప్పుడు అయిన తర్వాత పిల్లల చదువు కొరకు నేను మళ్ళీ ఏం వెళ్ళినా ఎలా కొడితే పోయినా అనేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి అక్కడ పిల్లల చదువు కొరకు అక్కడ ఎన్నోళ్ళు ఉంటూ జాగ తీసుకున్నాం. జాగ మీద కూడా మళ్ళీ తిరుగుబాటు చేసి అక్కడ కూడా నష్టమైతే గొడవ వచ్చింది. దాంట్లోకి వెళ్ళి వచ్చిన అందరు ఏమన్నారంటే దండం పెట్టి ఆ పెట్టినటువంటి ఇబ్బందులకు మీరేమన్నా మందు గిల్ల తాగి చచ్చిపోతారేమో అనుకున్నా, లేకపోతే ఇంకేదన్నా మీరు చేసుకుంటారేమో అని మేము ఆ రకంగా భయపడ్డాం. ఎందుకంటే అవమానం భరించేది కాదు మీరు, కానీ ఆ దేవుడే మీలో ఉండి అని అన్నిలందరూ కూడా నాకు ఈ నడిబొడ్డు మీద నీకు ఆ ఇల్లు తప్పకుండా ఉండాలని నన్ను ఏ రాత్రి అయితే ఎల్లగొట్టిండో ఆయననే మళ్ళీ వచ్చి నా గురించి మాట్లాడుతుంటే అందరూ ఆయన అన్నారు, ఏంద్రా మళ్ళీ నువ్వే లేకపోతే మమ్మల్ని కాటి చేస్తావా, నువ్వు అనేటిపాటికనే మేము అన్నాడు అన్నాం. మళ్ళీ ఆయన గురించి ఆయనలో ఉన్నటువంటి భయం కాదురా, అది భక్తి. ఆయన ఉన్నటువంటి భక్తి, ఆయన ఉన్నటువంటి ఆ ప్రేమరా మనం అన్యాయంగా ఆయన మొదలే ఒక మాట మనం ఎందుకో తెలుసా, మనకు భయపడి అని అనుకున్నాం కానీ అది కాని కాదు. ఇలా రేపు పౌడు పడతాడు కాదు అని చెప్పి మళ్ళీ ఆయనే నాకు నిలబడి జాగడ మళ్ళీ గొడవ చేస్తే ఆయన నిలబడి సాయం చేసింది. వాళ్ళు కానీ లాస్ట్కి ఆయన కూడా ఆయననే అవులే లేకుండా
వెళ్ళిపోయిండు. ఆయన కుటుంబంలో లేకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఆ విషయాలంటే ఇట్లా జరుపుకుంటూ వచ్చినాయి సేవలో. అటువంటి చాలా ఎదుర్కొన్నా, ప్రతి ఊళ్ళో ఎదుర్కొన్నా, ప్రతి చోట ఎదుర్కొన్నా. కానీ ఏనాడు అధైర్యపడలేదు, భయపడలేదు. వాళ్ళతో పాటు ఏంటంటే అగ్రి కాలేదు. ఏ విషయాల్లో కూడా నేను ఒప్పుకోలేదు. దేవుడు అంటే దేవుడే అనేటువంటి మాట మీదే ఉన్న దేవుని దయను బట్టి మరి ఇప్పటిదాకా దేవుడు నడిపించాడు. ఇప్పుడు నాకు చెప్పవలసింది ఏంటంటే 2 కుమారులు, 2 కోడళ్ళు పెళ్లి చేసిన, నాకు 1 మనవరాలు. ఇప్పుడు 2 ఇల్లు ఉన్నాయి, ఎవరి ఇల్లు వాళ్ళకి ఉంది, 4 చర్చిలు ఉన్నాయి. దేవుని దయను బట్టి సువార్థికులు వాళ్ళ పనులు చేస్తున్నారు. నాకు అదే సంతోషం. నాకు కన్నీళ్ళు పోలేదు అనేది గుర్తు చేస్తున్నా. ఇంకా ఒక ఆడామనే అదే హనుమాన్ దగ్గర బొట్టు పెట్టుకున్న ఆమెనే ముందుకు వచ్చింది. బొట్టు పెట్టించిన కానీ వాళ్ళు పేరుకోరు. అయినా వాళ్ళ కులం అందరూ కూడా ఎన్నైనా మాతో కూడా సున్నితంగా ఉండి ఆమెను ధైర్యపరిచి ఆమెకు చెప్పడానికి 2 నెలలు బట్టి సువార్త చేయడానికి. అప్పుడు ఆమె మార్మల్స్ తీసుకొని ఆప్షన్ తీసుకొని కోరట్ల ఏరియాలో మందిరం కట్టుకొని కల్చరియా సంబంధం చూసిన పెళ్లి చేసిన నా చర్చలో చేసి ఇచ్చాను. నేను మంచిగా తగినట్టుగా ఉన్నారు. అలాగా పరిచర్యలోనే ఉన్నారు. మందిరం కట్టుకుని పరిచర్యలో ఉన్నారు. మనం చూసినది ఎప్పుడు వరేగా ఎవరైనా దృష్టి పడ్డదో వాళ్ళు దృష్టి పడినంతసేపు వాళ్ళు దూరమే ఉంటారు. దృష్టి పడ్డదంటే కథవిగా వాళ్ళు రష్యం పడ్డాటే అలాంటి విధానంలో తీసుకొచ్చిన సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో మర్యాదగా ఉన్నా. నేనాడు కూడా పనిచేసినప్పుడు సేవ ఆపలేదు. నేను కష్టాల్లో ఉన్నా సేవ ఆపలేదు. ఒకవేళ హాస్పిటల్ వెళ్ళినా సేవ ఆపలేదు. ఆదివారం ఆరాధన తప్పించలేదు. ఆదివారం ఆరాధనే ఇప్పుడు జరుగుతున్న పరిచయం నిమిత్తమై ప్రార్థించాలని కోరుతున్నాను. ఈ మాటలు వింటున్నటువంటి మా సహోదరులందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, నిజంగా నేను ప్రభువును అంగీకరించకపోయినట్లయితే ఎప్పుడో మట్టికి అయిపోయేది. నా కళ్ళ ముందట చెట్ల గట్టేసి ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి వ్యక్తులు నాకు తెలుసు. కానీ వాళ్లకు నేను సువార్త చేసిన అటువంటి సమయంలో అటువంటి వారు నశించకూడదని నా అంగీ తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అంగీ నేను వేసుకొని పోయినటువంటి సేవ చేసిన ఎవరు నశించొద్దు అనే కోరిక నాకు దేవుడు ఇచ్చినటువంటిది. నేను తెలియజేసేది ఏంటంటే, నమ్మి బాప్తిస్మం పొంది ప్రభువుని అంగీకరించాలని కోరుతున్నాను. నాకేదో బీమార్లతో నేను నమ్ముకోలేదు, రోగాలు వచ్చినాయని నమ్ముకోలేదు, ఆర్థిక ఇబ్బందులని నమ్ముకోలేదు. కానీ ఆ పరలోకం ఉన్నది, ఆ మోక్షం ఉన్నది, అదే కావాలని నేను బాప్తిసం తీసుకున్నాను. ఎందుకు వచ్చాడు యేసుప్రభు భూలోకానికి అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే, పాపలను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అని ప్రశ్న అడిగితే, మనము మరణములోని జీవములోనికి రావడానికి ఆయన వచ్చాడనే సత్యాన్నే తెలియజేస్తున్నాం. ఈ సత్యాన్ని అంగీకరించండి. అందరు దేవుళ్ళు కాదు అని అనుకోవచ్చునేమో, దేవుళ్ళున్నా దేవతలు అనబడిన వారు ఉన్నా, కానీ యేసుప్రభు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాడు అన్నాడు. కానీ యేసును అంగీకరించకపోతే మనం వెళ్ళలేము అనే సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని తెలియజేస్తున్నాను. ఈ సువార్తలో చెప్పవలసినటువంటి విధానాలు మనము ప్రతిరోజు చూస్తున్నాం. జరిగే సంఘటనలు ఏమవుతుంది, గాలిలో గాలి కలిసింది కాదు, చచ్చి పోయిండు అంటారు, చచ్చిపోయింది అంటారు. పాము కుసం విడిచిపెడుతుంది, కుసం విడిచిపెట్టి కంఠం తోక దాకి విడిచిపెడుతుంది. కానీ ఆ కుసాన్ని కొట్టడానికి కూడా మన భయం అవుతుంది. కానీ పాము చచ్చిపోయిందా? చచ్చిపోలే. కానీ అది కుసం విడిచిపెట్టి పుట్టలోనికి వెళ్ళిపోయింది. మనము కూడా ఈ శరీరం అనేది ఒకనాడు ఇది కుసం లాంటిది, దీన్ని ఇడిచిపెట్టాలి. ఎన్ని రోజులున్నా ఇడిచిపెట్టాలి. శుభ్రంగా పాము ఇప్పుడు వెళ్ళిపోయినట్టుగా మనం కూడా మోక్షానికి వెళ్ళాలి. కాబట్టి అది ఈ కుశం మట్టి అనేది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి పోతుందని గుర్తిస్తారని తెలియజేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు దీవించను కాక. ఈ సమయం ఇచ్చి నన్ను ఎక్కడో మూలకున్నటువంటి నన్ను
తీసుకొని వచ్చి ఇంతసేపు మరి స్టూడియోలో కూర్చోబెట్టి ఇంత ప్రేమగా ఓపిక తీసుకొని క్రీస్తు ప్రేమ సాక్షికి బ్రదర్ అనిల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. సాక్ష్యము విన్న ప్రతి వారు కూడా నిజంగా ఆ పరలోకము, భూలోకము, ఆ నరకము అనేటువంటి ఆ ఫిగర్, ఇరుకు మార్గం విశాల మార్గం అనేది సువార్త చేసిన మా పౌలయ్య గారికి, నాకు సువార్త చెప్పిన పౌలయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. చాలా వందనాలు. చాలా థ్యాంక్స్ అంకుల్. మరోసారి మీకు వందనాలు. వందనాలండి. ప్రైజ్ ప్రైజ్ అలాడ్.